రక్షణ అవసరం. అందుకని ఆడవాళ్ళు అందుకే పోరాటంలోకి వస్తారు. ఇక మావాడు ఇల్లు సంపాదించలేడు, ఇక మావాడు జాగా చేయలేడు, ఇల్లు కట్టలేడు, ఇది అయ్యే పని కాదు, సచ్చే పని కాదు, నీ సావు నువ్వు సావు, నేను పోయి ఇట్లా పోయి భూమిలో తెచ్చుకుంటా అని చెప్పేసి పక్కన ఆ మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్ళే తప్ప మొగోళ్ళు లేరు. తమ భూమిలో పంట భూస్వాములు కోసుకపోతా అంటే అందరినీ ఆడవాళ్ళని మొగోళ్ళని జమ వేసుకొని భూస్వాములు తరిమి కొట్టిన వీర వనిత. ఈరోజు జగిత్యాలలో ఉన్నటువంటి మహిళలు కూడా మీకు కూడా శక్తి తక్కువ లేదు. మీరు తలుచుకుంటే జగిత్యాల పోలీసు వాళ్ళంతా లాగులు జినిగిపెట్టేటప్పుడు కాలం. అందుకని ఎందుకంటే మీ శక్తి మీకు అర్థం కావటమే. హనుమంతుడు అట అయ్యా 7 సముద్రాల అవతల రావణాసురుని అంకుంది, మరి ఆడికి పోవాలంటే ఎట్ట పోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి రావణ్ణి అడిగిండట. రాముడు అన్నట్ట, హనుమా నువ్వు చాలా శక్తివంతుడిరా, మామూలుడి కాదు, నువ్వు గనక లేస్తే లంకని తగలబెట్టగలవు అని చెప్పేసి అన్నాడు. అవునా అయ్యా అన్నాడు. ఇంత తెగిరిపోయాడు, అసలు లేచిపోయాడు, అసలు లేచిపోయి అక్కడ పోయి నిజంగానే లంకను తగలబెట్టవచ్చు. అందుకనే మీరు తలుచుకుంటే ఇళ్ల స్థలాలు కాదు ఇంకేమైనా సాధించగలరు. కాబట్టి మీకు ఆత్మవిశ్వాసం మొదలు రావాలి. అందుకనే వరంగల్లో తరిమేశాను. ఎక్కడ కూడా ఇట్లా ఇల్లు ఖాళీ పెట్టలేవు. అదే జక్కలొద్దులో కొట్టిన కాన్నే మళ్ళీ దాడి చేసి మొత్తం గుడిసెల కూల కొడితే అప్పుడు తక్కువ మంది ఉన్నారు, 10,000 మంది లేదు. 10,000 మంది ఉన్నప్పుడు తరిమి కొట్టాను. దాని తర్వాత గుడిసెలు పీకితే మేము ఒకటే చెప్పాం. ఆ సమావేశానికి నేను పోయాను, అందరిని కూర్చొని పెట్టి ఒకటే చెప్పాం, భూమిని వదిలిపెట్టొద్దు. భూమి వదిలిపెట్టొద్దు అంటే గుడిసేసుకున్న ఇప్పుడు 4 సార్లు వేసిన గుడిసెలు పీకేస్తాను అంటే అబ్బా తరులారా